పాతకాలంలో మేఘాల మధ్య దాగినట్లు కనిపించే సరోజలోకమనే ఒక పవిత్ర ప్రదేశం ఉండేది. అక్కడ కర్దమ మహర్షి తన తపస్సుతో కాలాన్ని కూడా మెల్లగా చేసే శక్తి సంపాదించాడు. ఒకరోజు ఆయన భార్య దేవహూతి అడిగింది, ఆర్య, నేను ఎన్నడూ చూడని లోకాలు చూడాలనుంది. ఈ విశ్వంలో ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలనుంది. కర్దముడు చిరునవ్వుతో అన్నాడు, దేవహూతి, లోకాలు చూడటమంటే కాలం మారడం కూడా. సమ్మతమా? ఆమె చిరునవ్వుతో తల ఊపింది. విమానం ఆరంభం. కర్దమ మహర్షి యోగశక్తితో ఒక దివ్యం విమానం సృష్టించాడు. అది ఇనుము కాదు, అగ్ని కాదు, మనస్సుతో కదిలే విమానం. విమానం ఆకాశంలోకి ఎగరగానే మనం చూడని రంగులు, వినని శబ్దాలు, తెలియని లోకాలు దేవహూతి ముందు ప్రత్యక్షమయ్యాయి. విమానం ఒక లోకం వద్ద ఆగింది. అక్కడ పూలు సంవత్సరాలు పడితేనే చెదిరేవి. మరో లోకంలో ఒకరోజు 100 సంవత్సరాల్లా ఉండేది. దేవహూతి ఆశ్చర్యంతో అన్నది, ఇక్కడ సమయం ఎందుకిలా వేరుగా ఉంది? కర్దముడు చెప్పాడు, అదే విశ్వరహస్యం. కాలం ఒకేలా ఉండదు. స్థలానికి, శక్తికి, లోకానికి తగ్గట్టు మారుతుంది. కాలం నెమ్మదైన లోకం. వారు ఒక నిర్మలమైన లోకంలో ఆగారు. అక్కడ గాలి తేలికగా ఉంది. ప్రతిదీ నెమ్మదిగా కదులుతోంది. ఒక పుష్పం పుయ్యడానికి మనుష్యలోకంలో 1000 సంవత్సరాలు పడుతుంది. దేవహూతి చేతిని చాచగానే ఆమె కనిపించింది, గాలి కూడా నిద్రపోతున్నట్టు. ఆవిడ అడిగింది, ఇక్కడ కాలం ఇంత నెమ్మదిగా ఎందుకుంటుంది? కర్దముడు నవ్వుతూ చెప్పాడు, ఇది యోగుల లోకం. వారి మనసు నిశ్చలం, వారి లోకం కూడా నిశ్చలం. ఆమె అర్థం చేసుకుంది, మనసు వేగం ఎలా ఉంటే మన కాలం కూడా అలాగే ఉంటుంది. కాలం వేగంగా పరిగెత్తే లోకం. తర్వాత వారు మరొక లోకానికి చేరుకున్నారు. అక్కడ జీవులు పరుగులు పరుగులుగా కనిపించారు. పుట్టుక, జీవితం, మరణం ఇక్కడ నిమిషాల్లా అనిపించింది. దేవహూతి గుండె కుదుపయింది. ఇక్కడ ఇంత వేగమెందుకు? కర్దముడన్నాడు, ఇది కామలోకం. ఇక్కడ జీవులు కోరికలతో పరిగెడుతుంటారు. కోరికలు ఎక్కువైతే కాలం కూడా దూసుకుపోతుంది. ఆమె మెల్లగా తనలో తాననుకుంది, మన కోరికల వేగమే మన జీవిత వేగం. తిరుగు ప్రయాణం. విమానం మళ్లీ భూమివైపు దూసుకెళ్ళింది. దేవహూతి ప్రపంచమే కొత్తగా కనిపిస్తున్నట్టుంది. కర్దముడన్నాడు, మనం ఇక్కడ కొన్ని రోజులు మాత్రమే ప్రయాణించాం, కాని భూమిలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమె ఆశ్చర్యపోయింది. అంటే మేము కాలాన్ని దాటివచ్చేశామా? కర్దముడు చిరునవ్వుతో తల ఊపాడు. అదే కాలయానం. భాగవతం చెబుతున్న గొప్ప రహస్యం. ముగింపు సందేశం. దేవహూతి ఆకాశాన్ని చూస్తూ చెప్పింది, ఇంతకాలం నేను జీవితం చిన్నదని అనుకున్నాను. కాని ఇప్పుడర్థమైంది, కాలం మన చేతిలో ఉంటుంది. మన మనసు ఎలా ఉంటే మన కాలం అసలలా మారుతుంది. ఈ కథ మనకి చెప్పేది ఒక్కటే, నువ్వు నెమ్మదిగా ఉంటే కాలం నెమ్మదిగా నడుస్తుంది. నువ్వు తొందరపడితే కాలం పరిగెడుతుంది. మన మనసే మన కాలానికి అధిపతి. ఇదే భాగవత పురాణమిచ్చే కాలయానం రహస్యం.